తనిఖీల పేరుతో కుటుంబ సభ్యులను భయపెడుతున్నారని టీడీపీ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రశాంతమైన తిరుపతిలో వైసీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారని, ఇలాంటి చర్యల్ని ప్రజలు తిప్పికొడతారని అన్నారు కోడూరు బాలసుబ్రహ్మణ్యం. పోలీసుల తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు బత్యాల చెంగల్ రాయుడు. మీ ఇంటిని స్వాదా చేయాలని కింద మొత్తం ఉండే ఏదైతే లాకర్స్ ఉంటే అన్నీ ఓపెన్ చేయించారు. న్యాయబద్ధంగా వాళ్ళు చెకింగ్ చేయాలంటే మేము చెకింగ్ చూపించే వాళ్ళమే. మేమేమి అన్యాయంగా డబ్బులు సంపాదించిన వాళ్ళం కాదు, లేకపోతే రూలింగ్ పార్టీ మరి ఇంట్లో డబ్బు దాచుకునే వాళ్ళము కాదు. వాళ్ళు అడిగిన ప్రాసెస్ ప్రకారం అడుగుంటే మేము చూస్తాం. సడన్గా రావడం, ఇంట్లో బాత్రూమ్ సహా ఓలకన్నా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, కంప్లీట్గా వెతికి ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేశారు. అక్కడ అంతా చేయాల్సిన అవసరం ఏముంది? మేమేమైనా టెర్రరిస్టులు కాదు, లేకపోతే దేశద్రోహులం కాదు. కేవలం ఒక పార్టీకి, తెలుగుదేశం పార్టీకి విధేయులము. ఆ ఒక్క దానిపైన వీళ్ళు మా ఇంటిని స్వాదా చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మా అమ్మగారు వాళ్ళందరూ ఏజ్డ్ పర్సన్, వాళ్ళందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసి ఇలా చేయడం చాలా బాధాకరంగా అనిపించింది. ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ఏమన్నా చేయాలనిపిస్తే ప్రజల చేత ఓట్లేసి గెలిపించుకోవాలి, కానీ ఇలా మమ్మల్ని భయపెట్టి వాళ్ళు గెలవాలనుకోవడం ఎంతవరకు న్యాయమని నేను అందరినీ అడుగుతున్నాను.